సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవే ఓ మనసా. సద్గురు మంత్రాన్ని నిరంతరము స్మరించు ఓ మనసా. మనం మన మనసుతోటి చెప్తున్నాం. ఎందుకు చదవాలి? ఇప్పుడు నిరంతరం సద్గురు మంత్రాన్ని స్మరించు ఓ మనసా అని చెప్పారు. ఎందుకు స్మరించాలి? స్మరించితే ఏమి ఉపయోగం మనకి? పోనీ ఇక్కడికి వచ్చిన ఈరోజు అమ్మపాలెంలో మరి కాసిం గురువు గారు పూజా కార్యక్రమం పెట్టారు, వచ్చాము. సద్గురు మంత్రాన్ని చదవమన్నారు, మనం స్మరించాము. మనకి వెళ్ళేప్పుడు తలా ఒక 1000 ఇస్తారా అమ్మ? వెళ్ళేప్పుడు మంత్రం చదివాంగా, మరి తలా ఒక 1000-2000 ఇస్తాడా? గురువుగారు ఇస్తారా? మరి ఇయ్యరు కదా. మరి ఎందుకు చదవాలా? ఇప్పుడు మంత్రం చదివితే ఏంటి ఉపయోగం? డబ్బులా ఇయ్యడు ఆయన. మరి మంత్రం చదివే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా. పని చేసుకుంటే రోజుకి అంతో ఇంత డబ్బులు వస్తాయిగా. మరి ఇప్పుడు డబ్బులు రావాయ్, పని బాయే, ఎడగూక్కొని మంత్రం చదవాల్సి వచ్చే. ఏంది కథ? మనకేం కథ? ఈ ఊర్లో ఎవరన్నా చేస్తున్నారా? మన ఊర్లో ఎంతమంది లేరు? బొచ్చడ మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ వచ్చి పని వదులుకొని కూర్చున్నారా? లేదు. మనమే వచ్చి కూర్చున్నాం. పని బాయే, డబ్బు బాయే, ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఏంది మనకేంది కథ? ఏం కథ ఇది? ఎవరి కోసం మనం కూర్చున్నాం? మనకేంటి లాభం అమ్మా? జన్మరహితం కోసం వచ్చినాం అమ్మయ్య. మనం డబ్బుల కోసం రాలేదు. మనం వేరే భౌతికమైనటువంటి స్వప్రయోజనాల కోసం రాలేదు. అర్థమైందమ్మా? మనం భౌతికమైనటువంటి స్వప్రయోజనాల కోసం రాలేదు. ఎందుకోసం వచ్చాం? మోక్షం కోసం వచ్చాం. జన్మరహితాన్ని పొందాలి అనేటువంటి తలంపుతో ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే మనకు తెలుసు ఈ ప్రపంచంలో అత్యంత విలువైనటువంటిది ఏదంటే సమయం. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో ఏదైనా పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు. అర్థమైందమ్మా? టీవీ చెడిపోయిందనుకో కొత్తది కొనుక్కోవచ్చు, సెల్ ఫోన్ పోతే కొత్తది కొనుక్కోవచ్చు, మిక్సీ పోతే కొత్తది కొనుక్కోవచ్చు, గ్రైండర్ పోతే కొత్తది కొనుక్కోవచ్చు. మళ్ళీ శరీరం పోతే మళ్ళీ కొత్త శరీరం వస్తుంది? రాదు కదా. ఇది పోతే మళ్ళీ రాదు. ఇది సింగిల్ యూజ్. ఇది ఎట్లాంటిదంటే యూజ్ అండ్ త్రో, ఒక్కసారి డిస్పోజబుల్ లాంటిది. ఇది ఎట్లాంటిది అంటే డిస్పోజబుల్ ప్లేటు, డిస్పోజబుల్ గ్లాసులు ఉన్నాయి. అవి ఒక్కసారి వాడిన తర్వాత ఏం చేద్దాం? ఇస్త్రీ బారేస్తారు. అవునా కాదా? గ్లాసులు ప్లేట్లు తిన్నాక ఎట్లా బారేస్తారో ఈ శరీరాన్ని కూడా మనం వాడుకోవడం అయిపోయాక, ఎవరు వాడుకున్నాక? మనం వాడుకోవడం అయిపోయిన తర్వాత మనం వెళ్తాం. మనం బారేమమ్మా, మనం బారేస్తామా? మనం బారేం. మనం వాడుకొని వెళ్ళిపోయిన తర్వాత మన చుట్టాలందరూ కలిసి బారేస్తారు. ఇది మనం బారేస్తామా? మనం కాదు. మనం వెళ్ళాక మన చుట్టాలు బారేస్తారు. మనం వెళ్ళే వాళ్ళం బాగానే ఉంటాం, ఉన్నోళ్ళు ఏడుస్తారు. మనం వెళ్ళేవాళ్ళం ఇది వదిలిపెట్టి బాగానే పోతాం. పోయేప్పుడు మనం ఏమైనా ఏడుస్తామా? ఏడం. మనకి ఏమైనా తెలుసా పోయే సంగతి? పోయే సంగతి తెలిస్తే పోతాం అసలు మనం? అమ్మ, అసలుగా మనకు పోయే సంగతి తెలిస్తే పోతారు ఎవరైనా ఇందులో నుంచి? అంటే మనం తెలియకుండానే పోతున్నామా ఏంది? పోయేప్పుడు తెలియకుండా పోతున్నామా ఏంది? పోయేప్పుడు తెలియకుండా, వచ్చేప్పుడు మాత్రం తెలియకుండా వచ్చినవా ఇందులోకి? పలానా ఊళ్ళోకి, పలానా తల్లిదండ్రుల ఇంట్లోకి నేను పలానా రోజున పుడతానని మనం తెలియకుండా వచ్చినవా? అదేంది తెలియకుండా వచ్చినవా ఏంది అమ్మ? మనం ఇందులోకి వచ్చేప్పుడు, ఈ శరీరంలోకి వచ్చేప్పుడు మీకు తెలియదా? వచ్చేప్పుడు మీకు తెలియదమ్మా? ఈ ఊరు వస్తానమని చెప్పి పలానా ఊరు, పలానా తల్లిదండ్రులు, పలానా ఇంట్లోకి నాకింతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నాకింతమంది అన్నదమ్ములు ఉన్నారు, మా మేనత్తలు మేనమామలు చుట్టాలు బలగం మొత్తం ముందు సెలెక్ట్ చేసుకొని రాలేదా ఇందులోకి? వచ్చాక తెలిసిందా ఏంది? ముందు తెలియలా, వచ్చాక తెలిసింది. పుట్టంగానే తెలిసా? అది పుట్టి పెద్ద అయ్యాక తెలిసింది. వీళ్ళు మా అక్క, మా చెల్లి, మా అన్న, మా తమ్ముడు, మా పెదనాన్న, మా పెద్దమ్మ, మా చిన్నాన్న, చిన్నమ్మ, మేనత్త, మేనమామ, బలగం అంతా కలుపుకున్నాం వచ్చాక
కానీ వచ్చే ముందు తెలవలా ఇక్కడికి వస్తామని తెలిసిందే మనకి. పోయేప్పుడు తెలుస్తున్నది, తెలిస్తే పోతామా? నేనైతే పోను, మీరు పోతారేం కానీ నాకు తెలియకుండా పోతాను కాబట్టి జరుగుతుంది. తెలిస్తే నేనెందుకు పోతా? మరి తెలియకుండా వచ్చినావు, తెలియకుండా పోతాను. ఏంది కథ? ఎన్నాళ్ళు ఉంటాం ఇందులో? ఎవరు మనం ఉంచింది ఇందులో? ఎవరు ఉంచారంటే ఇందులో? దీన్ని కాపలా ఉంటున్నావా ఏంది? మనం ఎవరు ఉంచారు ఇందులో? ఎందుకు ఉండాలా? మనకేం పని ఇందులో ఉండటానికి? అమ్మ, నీకు తెలియకుండా నిన్ను తీసుకొచ్చి ఇందులో బంధించేస్తే నువ్వెందుకు ఉండాలంటే? ఎందుకున్నామో తెలియట్లా, అది తెలుసుకోవడానికే కదా పని వదులుకొని గురువు దగ్గరకు వచ్చింది. అర్థమైందమ్మా? ఎక్కడి నుంచి వచ్చామో తెలియట్లేదు, ఎందుకు వచ్చామో తెలియట్లేదు, ఎందుకున్నామో తెలియట్లేదు, ఎందుకు పోతామో తెలియట్లేదు. ఇది తెలియట్లేదు కాబట్టి దీని కథ తెలుసుకోవడం కోసమే గురువుగారి దగ్గరకు వచ్చినాం. మీరు చదివే ఉంటారు గురువుగారు రాత్రి. తాను వచ్చిన చోటు తెలియదు, తనతోటి సర్వము తరలిపోయే బాట ఎరుగాదు. తాను వచ్చిన చోటు తెలియదు, తనతోటి సర్వము తరలిపోయే బాట నెరుగాదు. లేనిపోని స్వప్నమందున ఏనుగులు గుర్రాలు రథములు, లేనిపోని స్వప్నమందున ఏనుగులు గుర్రాలు రథములు, సేనలో సేనాధిపతుల యోని సంభవమైన తనువుల, సేనలో సేనాధిపతుల యోని సంభవమైన తనువుల, ఏదిరా ఈ జనన మరణము నిజ బోధగనిన లేదురా ఈ మోక్ష నరకము. మనం అనుకున్నదే ఆయన గారు కూడా రాశారు, లేకపోతే ఆయన గారు రాసిందే మనం అనుకుంటున్నామేమో. తాను వచ్చిన చోటు తెలియదు. మరి యాడ్ నుంచి వచ్చినవో తెలియట్లా, మనం యాడ్ నుంచి వచ్చినమో తెలియట్లా. మరి తెలియట్లేదని వదిలేద్దామా అంటే ఇందులో ఉండి గుర్తెరుగుతుంది. అది ఇందులోకి వచ్చిన తర్వాత మా అమ్మ, మా నాయన, మా అక్క, మా చెల్లి గుర్తెరుగుతుంది. ఇది మా ఇల్లు, మా ఫోను, మా కారు, మా పొలం, మా తోట, ఇవన్నీ గుర్తెరుగుతుంది కదా అమ్మ. ఇందులోకి వచ్చిన తర్వాత గుర్తెరుగుతుంది. వదిలేద్దామంటే వదిలేసేట్లేదు, దీన్ని వదిలేసిపోదామంటే వదిలేసేట్లేదు. ఇందులో కూర్చొని అన్నీ గుర్తెరుగుతుంది. ఎరగట్లేదా? ఎరగతుందా లేదా? ఇది నా శరీరం అని ఎరగట్లేదా? లేక ఇది మన శరీరం అని ఎరగకపోతే వేరే వాళ్ళు వచ్చి కోసుకొని పోతే ఊరుకోమా? మనం ఎరుగుతుంది కాబట్టి వాళ్ళు అసలు దోమ వాళ్తే ఊరుకుంటాం, ఈగ వాళ్తే ఊరుకుంటాం. అబ్బా, దోమకి ఈకే అవకాశం ఇట్లా, పక్కింటి వాళ్ళకి ఇంకెవరికి అవకాశం ఇస్తాం? అర్థమైందమ్మా? ఇందులో ఎందుకున్నామో తెలుసుకోవడం కోసం మనం ఇక్కడికి గురువు దగ్గరికి వచ్చాము. అర్థమైందమ్మా? అయితే వచ్చింది తెలియట్లేదు, వెళ్ళే తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు? అది తెలుసుకోవడం కోసమే మనం గురువు గారి దగ్గరికి వచ్చాము. అర్థమైందమ్మా? ఎందుకు వచ్చాము? మనం ఎందుకు ఈ శరీరంలోకి వచ్చామో తెలుసుకుందామని వచ్చాం. చెప్పండి అమ్మా, ఎందుకు వచ్చాం? తెలుసుకుందామనే వచ్చాం. ఏమి తెలిసింది? మనం ఇక్కడికి వచ్చాక తెలుసుకుందామని వచ్చాం. గురువు గారు చెప్పారు. మనకి ఏమర్థమైంది? ఎందుకు వచ్చినవని అర్థమైంది అంటే, మనం గత జన్మలలో అనేకమైనటువంటి కర్మలు చేసి ఉన్నాం. గత జన్మల్లో మనం అనేకమైనటువంటి కర్మలు చేసి, ఆ కర్మల యొక్క ఫలితాలను అనుభవించడం కోసం వచ్చింది ఈ శరీరం. ఎందుకు వచ్చింది ఈ శరీరం? మనం గత జన్మలలో చేసిన యొక్క కర్మఫలాలు అనుభవించడం కోసం ఈ శరీరం వచ్చింది. మరి ఎప్పటిదాకా ఉంటుంది? ఎప్పుడు దాకా అయితే కర్మఫలాలు అనుభవించాలో అప్పుడు దాకా ఉంటాం. ఎప్పుడు దాకా ఉంటాం? కర్మఫలాలు ఎన్ని ఉన్నాయో అనుభవించాయి,
అవన్నీ అనుభవించే వరకు ఉంటాం. అనుభవించడం పూర్తయ్యాక విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అర్థమైందమ్మా? ఎప్పటి వరకు ఉంటాం ఇందులో అంటే, ఈ శరీరము ద్వారా మనం ఎన్ని కర్మలు అనుభవించవలసి ఉందో, ఎన్ని కర్మల యొక్క ఫలితాలు అనుభవించవలసి ఉందో అన్ని కర్మల యొక్క ఫలితాలు అనుభవించడం పూర్తయ్యేదాకా ఉంటాం. వాటిని ఏమంటారంటే రుణానుబంధము అంటాం. ఏమంటాం? రుణానుబంధం. మీరు వినే ఉంటారు, పెద్దలు చాలామంది చెప్తారు, వాడికి నేల రుణం తీరిందంటారు, నీళ్ల రుణం తీరిందంటారు. నీళ్ల రుణం తీరటం ఏంటి అంటే ఇక తాగే నీళ్ళు లేవు. అర్థమైందమ్మా? నేల రుణం, ఇక నేల మీద ఉండే అవకాశం లేదు. నేల మీద ఉండే అవకాశం అంటే పంచభూతాలతో ఉన్నటువంటి రుణానుబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవించడం పూర్తయిపోతే ఆ రుణం తీరిపోతే వెళ్ళటమే. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసే వాళ్ళని ప్రకృతి అంటారు. దీనికే మనకు అర్థం కావడం కోసం ఒక పేరు పెట్టారు, నూకాలమ్మ. పేరు విన్నారమ్మ ఎప్పుడన్నా? ఆమె పేరు నూకలమ్మ. నూకాలమ్మన్నా నూకలమ్మన్నా లేకపోతే అన్నపూర్ణాదేవన్నా ఒక్కళ్ళే. అర్థమైందమ్మా? అన్నీ ఒక్కళ్ళ పేర్లే అన్నమాట. ఒక్క అమ్మవారికే అనేకమైనటువంటి పేర్లు. ఏం పేరు? నూకలమ్మ. నూకాలమ్మన్నా నూకలమ్మన్న ఒకటే. అర్థమైంది? మనకి నూకలు ఉన్నాయో లేవో చెప్పుద్ది, మనకి తినే నూకలు ఉన్నాయో లేవో చెప్పే అమ్మవారి పేరు అన్నమాట. ఆవిడ గిరక మన చెల్లని రాసిందనుకో, ఆవిడ చెల్లని రాస్తే నోట్లో వేసినా బయటకు వస్తాయట. ఒకవేళ నూకల చెల్లిని అని అమ్మవారు రాసింది, ఇక వీడికి నూకలు లేవని రాసింది, ఇక రాస్తే ఏమైంది? మనోళ్ళు నోట్లో పోస్తారు. కొన్ని సాంప్రదాయాల్లో ఏమవుతారంటే శ్మశానానికి తీసుకువెళ్ళిన తర్వాత పడుకోబెట్టిన తర్వాత బియ్యం నోట్లో పోస్తారు, లేకపోతే నూకలు కానీ కొన్ని ధాన్యం నోట్లో పోస్తారు. ఎందుకు? నేనైతే ఇస్తున్నా, నీకు రుణం ఉంటే తిను, లేకపోతే లేదు. నేనేం చేస్తా? మరి వాడికి రుణం లేదనుకో తింటాడు. అప్పుడు మనోళ్ళు ఏమంటారంటే, మీరు వినే ఉంటారు, వాడికి భూమి మీద నూకలు చెల్లి. వాడికి ఏమైనా భూమి మీద నూకలు చెల్లితే ఇక తింటం లేదు, కేల్కతం. నూకలు అయిపోతే ఇక వెళ్ళిపోతాయి. మరి ఎప్పటిదాకా ఉంటాయి నూకలు మనకు తెలుసా? తెలీదు. అయితే ఎన్నెన్ని రుణాలు ఉన్నాయో, ఏ రుణాలు ఉన్నాయో అవన్నీ తీరేలోగా మనం ఈ జన్మకు వచ్చినటువంటి లక్ష్యం, ఈ జన్మకు వచ్చినటువంటి కర్తవ్యాన్ని సద్గురుమూర్తి యొక్క ముఖతః వారి పాదసేవ చేసి వారి ద్వారా బోధ గ్రహించి తత్వజ్ఞానాన్ని సముపార్జించుకొని ఇదంతా మిథ్య, ఇదంతా లేనిది, దీనితో నాకు సంబంధం లేదు, గురువు సూచించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దానితోనే నాకు సంబంధం అని చెప్పి భౌతికమైనటువంటి విషయాలను కానీ లేకపోతే ప్రకృతి సంబంధమైనటువంటి దేహాది బాంధవ్యాలన్నిటినీ విడిచిపెట్టి ఆ సద్గురుమూర్తి చూపెట్టినటువంటి దైవ భావంతో మనం జీవించితే సరి, మన జన్మకు వచ్చినటువంటి కర్తవ్యం పూర్తవుతుంది. ఇందులో గురువుగారు ఒక చరణం రాశారు ఇప్పుడు చదివిన పాటలో. మానవ జన్మము వచ్చినందుకు జ్ఞానమిరుంగవేవో మనసా, మానవ జన్మము వచ్చినందుకు జ్ఞానమిరుంగవేవో మనసా, జన్మరహిత స్థితి తెలిపే గురుని ధ్యానము చేయవేవో మనసా, జన్మరహిత స్థితి తెలిపే గురుని ధ్యానము చేయవేవో మనసా, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావేవో మనసా, నిరతము మరువక నిలగడగలిగి గురిగలి గుండవేవో మనసా, గురిగలి గుండవేవో మనసా. మానవ జన్మము వచ్చినందుకు జ్ఞానమెరుంగవే ఓ మనసా, జన్మరహిత స్థితి తెలిపే గురుని ధ్యానము చేయవే ఓ మనస. ఎంత మంచిగా చెప్పారు. ఎందుకు? మానవ జన్మకు వచ్చినాం కాబట్టి జ్ఞానం తెలుసుకోవాలి.
మరి మిగతా జన్మల్లో జ్ఞానం తెలీదా? తెలీదు. మిగతా జన్మల్లో జ్ఞానం తెలీదు. ఈ జ్ఞానం తెలుసుకోలేము. అర్థమైందమ్మా? 2-3 చెప్పిన అంశాలు గుర్తొస్తాయి మనకి. ఇప్పుడు సపోజ్ ఎప్పుడైనా జన్మరహితం కావాలని మీ ఊరిలో ఉన్నటువంటి ఒక పిల్లి కానీ, ఒక కుక్క కానీ, ఒక గేదె కానీ, ఒక ఆవు కానీ, ఒక నక్క కానీ గుడి దగ్గర కానీ గురువుగారి దగ్గరకు వెళ్ళి కానీ జన్మరహితం కావాలని అడిగినాయా? అమ్మా? అడగల. మరి ఎవరు అడిగారు? మనమే అడుగుతున్నాం. ఈ ప్రపంచంలో జన్మరహితం కావాలని ఏ ప్రాణి కోరుకోవట్ల. 83,99,999 ప్రాణులు ఏవి కూడా జన్మరహితం కావాలని కోరుకోవట్ల. ఎందుకు? వాటికి వెన్నెముక అడ్డంగా ఉంటుంది. మిగతా ప్రాణులకు వెన్నెముక అడ్డంగా ఉంటుంది. మనమే ఎందుకు కోరుకుంటున్నామంటే మనకు వెన్నెముక నిటారుగా ఉంది. జ్ఞానం మన దగ్గరే ఉంది కాబట్టి మనమే జన్మరహితానికి కావలసినటువంటి సాధన చేయగలుగుతాం. అర్థమైందమ్మా? మానవ జన్మము వచ్చినందుకు జ్ఞానమెరుంగవే ఓ మనస. గురుగారు చెప్తున్నారు మనకి, నాయన ఈ జన్మలోనే తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రాణికి అలాంటి అవకాశం లేదు. ఒక్క మానవ ప్రాణికి మాత్రమే అలాంటి అవకాశం ఉంది. మరి ఏ ప్రాణికి ఉందమ్మా? ఈ ప్రపంచంలో ఒక పశువు మోక్షాన్ని పొందిందని కానీ, ఒక పక్షి మోక్షాన్ని పొందిందని కానీ, ఒక ఎలుక భగవద్గీత చదివిందని కానీ ఎక్కడన్నా వినున్నామా? జ్ఞానాన్ని సముపార్జించుకునేటువంటి అవకాశం మిగతా ఏ ప్రాణికోటికి లేదు. ఒక్క మానవ ప్రాణికి మాత్రమే అలాంటి అవకాశం ఉంది. అంటే ఏంటర్థం? మనకి మాత్రమే అలాంటి అవకాశం ఉంది. మరి అప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ జన్మను సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ జన్మకు వచ్చినటువంటి సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. లేకపోతే దుర్వినియోగం అవుతుంది. చెప్తారు, మానవ జన్మము మకిలో దానవులకు దొరకబోదు దయతో వినుమా, నానా జన్మల పుణ్యమో చానా అర్పించేనేవో జనించేనావు, దానిని నీవు ఎట్లుంచేనావు, దానిని నీవు ఎట్లుంచేనావు, ఎన్నో జన్మల నాటే కర్మలన్నయో కూడా, ఎన్నో జన్మల నాటే కర్మలన్నయో కూడా, సున్నా చేసేటి మరుగో సోటి తెలియుట కొరకై, సున్నా చేసేటి మరుగో సోటి తెలియుట కొరకై జనించేనావు, దానిని నీవు ఎట్లుంచేనావు. మీరు ఎట్లుంచును? ఎంతో విలువైనటువంటి మానవ జన్మ కదా ఇది. దీన్ని ఏం చేస్తున్నావు? దేనికి వాడుతున్నావు? ఈ మానవ జన్మని దేనికోసం వాడుతున్నావు? అమ్మ చూడండి, ఆలోచించండి. మానవ జన్మను మనం ఎందుకోసం వినియోగిస్తున్నాం, ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామో ఆలోచించండి. అమ్మ ఇడ్లీలు వండుకోవడానికి, వంకాయ కూర వండుకోవడం కోసం, చింతకాయ పచ్చడి వండుకోవడం కోసం దీనికే వాడుతున్నామా? చాలామందికి మాకు టైం లేదమ్మా, గురువు గారు వచ్చారు బోధ చెప్తారు, మాకు టైం లేదు. మరి దేనికి ఉంటుందమ్మా? దేనికి వాడుతున్నాం? దీన్ని దేనికి వాడుతున్నాం? ఇప్పటి వరకు ఎన్ని ఇడ్లీలు తినుంటాం అమ్మ, ఎన్ని దోశలు తినుంటాం, ఎంత పప్పు తినుంటాం, ఎంత సాంబారు తినుంటాం, ఎన్నిసార్లు టీ తాగుంటాం. దీనికైనా వచ్చింది ఈ జన్మ? మానవ జన్మ వచ్చింది దానికోసమా? కాదు. జన్మరహిత స్థితి తెలిపే గురుని ధ్యానము చేయవేవో మనసా, జన్మరహిత స్థితి తెలిపే గురుని ధ్యానము చేయవేవో మనసా, ధ్యానము చేయవేవో మనసా, ధ్యానము చేయవేవో మనసా. జన్మరహిత స్థితి తెలిపే గురువు గారిని ధ్యానం చేయమంటే కళ్ళు మూసుకున్నాను. పూజ అని చెప్పి వచ్చే జన్మరహితం తెలిపే గురువు గారిని ధ్యానం చేయమని కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుంటే ధ్యానం చేస్తే గురువు గారు కనపడుతుందా?
ఒక ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు. ఏరా నాయన ఏం కనబడుతుంది నీకంటే పొలానికి చేసిన అప్పు కనబడుతుంది అంటాడు. దేన్ని ధ్యానం చేస్తాను అమ్మా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా అత్తగారే గుర్తొస్తుంది అమ్మ. ఇక గురువుగారి దగ్గరకు వచ్చినా నీకు అత్తగారు, కోడలు, పిన్నామా వీళ్ళే గుర్తుకొస్తే ఇక గురువుగారి దగ్గరకు రావటం ఎందుకు? దండగే కదా అమ్మ. ఎవరిని ధ్యానం చేయాలి? జన్మరహిత స్థితి తెలిపే గురుని ధ్యానము చేయవేవో మనసా. అందుకే మనకి గురువుగారు ఏమంటున్నారు? నిరతము మరువక నిలకడగలిగి గురి కలిగి మంత్రస్మరణ చేయమంటున్నారు. ఎంతసేపు చేయాలా? కాసేపు సార్ చేస్తే చాలా గురువుగారు, ఒక 10 నిమిషాలు చేస్తే చాలంటే కాదట. 10 నిమిషాలు చేస్తే చాలదట. నిరతము మరువక నిలకడగలిగి గురి గలిగుండవేవో మనస. సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవేవో మనస. స్మరించవేవో మనస. నిరంతరం చదవాలంట. గురువుగారు పొద్దాకలు చదవ, మా పనులు ఏమి లేవే. గురువుగారి కంటే ఏం పని లేదు, ఖాళీ కూకుంటాడు చదువుతురు. గురువుగారికి ఏం పని లేదు కమ్మ, ఆయన పొద్దుకూకలు ఖాళీనే. ఆయన అంటే చదువుకోవడానికి కుదురుతుంది, మనకి ఆడ కుదురుంది. మరి ఇంటి పని, పొలం పని, మరి పిల్లగాళ్ళ, కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు, ఓ పెద్ద సంస్థానం మంది, మనకి ఆడ కుదురుద్ది. అందుకే మనకు కుదరదని మనం అంటామని చెప్పి గురువుగారు ఏమని చెప్పారంటే, నాయన నీ యొక్క దైనందిన జీవన విధానానికి ఇబ్బంది లేకుండా ఉండే సాధన చెప్తా. నువ్వు రోజు చేసుకునేటువంటి రోజువారీ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా నేను నీకు సాధన చెప్తా. ఆ యొక్క సాధన చేసినట్లయితే నువ్వు ఎన్ని పనులు చేసుకుంటూ కూడా గురు స్మరణ చేయొచ్చు, గురు మంత్రస్మరణ చెయ్యొచ్చు అని మనకి సూచించడం అనేటువంటిది జరిగింది. ఎట్లా అంటే అమ్మా, ఒక ఆయన అమ్మాయి పెళ్లి కోసం బంగారు షాప్ కాడికి వెళ్ళి నగలు కొన్నాడు. నగలు కొన్న తర్వాత చాలా పేదవాడు. నగలు కొని తీసుకొని వస్తుంటే బస్సులో నగల మూట ఎవరో కొట్టేశారు. అర్థమైందమ్మా? నగల మూట వేరే వాళ్ళు కొట్టేశారు. ఒకటే మనేది. ఇప్పుడు ఆయన బస్సులో నుంచి ఇంటికి వచ్చాడు, ఆ నగలే గుర్తొస్తున్నాయి. భార్య అన్నం పెట్టింది, నగలే గుర్తొస్తున్నాయి. పొలానికి వెళ్ళాడు, నగలే గుర్తొచ్చింది. మామయ్య కనపడ్డాడు, నగలు గుర్చే చెప్పాడు. తమ్ముడు కనపడ్డాడు, నగలు గుర్చే చెప్పాడు. అత్తగారు కనపడ్డది, నగలు గుర్చే చెప్పాడు. ఇప్పుడు ఆయన 10 రోజుల వరకు కూడా కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా, తింటున్నా, పొలం వెళ్ళినా, చుట్టాలింటికి వెళ్ళినా, వ్యాపారం చేస్తున్నా, ఏది చేస్తున్నా కానీ నగలు. ఇప్పుడు మరి ఆయన పొలం పని ఆపిండా, తింటం ఆపిండా? ఏ పని ఆపలా. మరి ఇన్ని పనులు చేస్తున్నా కానీ మరి నగలు గుర్తున్నాయా లేవా? నగలే గుర్తున్నాయి. బాబాయ్ బాబాయి మామయ్య నగలు పోయినాయి. అర్థమైందమ్మా? ఎవరు కనపడ్డా ఇదే చెబుతున్నాడు ముచ్చడంతా. అర్థమైందమ్మా? ఇప్పుడు అలాగే మనం కూడా ఎవరు కనపడ్డా మన గురువు గారు చెప్పిన ముచ్చట చెబితే ఎంత బాగుంటుంది. గురువుగారు ఈ మంత్రం చెప్పారు, చదువుకోమన్నారని చెప్పి ఆ మంత్ర ధ్యాస, మంత్ర స్మరణ అది ఆగకూడదు. ఇల్లు ఊడుస్తున్నాం అనుకో అమ్మ, మంత్రం చదవడానికి ఏమైనా అభ్యంతరం అమ్మ? బస్సులో ఎక్కి కూర్చొని సీటు దొరికింది, బస్సులో ఎక్కి కూర్చుంటే సీటు దొరికింది, మంత్రం చదవడానికి ఏమైనా అభ్యంతరం ఉంటుందా? మరి చదువుకోవచ్చు. ఏయో గుర్తు తెచ్చుకోకుండా మంత్రాన్ని చదువుకోవాలి. మంత్రాన్ని చదవటం చేత, నిరంతర మంత్ర స్మరణ చేయటం చేత మన మనసులో దృఢత్వం ఏర్పడుతుంది. మన మనసు మన మనసుకి బలం చేకూరుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో నిలబడటానికి కావలసినటువంటి శక్తి, సామర్థ్యాలు మన మనసుకి
లభిస్తాయి. మనసు శక్తివంతమవుతుంది, బుద్ధి బలపడుతుంది. అప్పుడు నిరంతరం కూడా ఆ గురువు చెప్పేటువంటి జ్ఞానం మనకి దృఢమవుతుంది. మనం లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మన యొక్క లక్ష్య సిద్ధికి మంత్ర స్మరణ చాలా చక్కటి మార్గం. అందుకే మన సాంప్రదాయంలో మన గురువులు మొట్టమొదట మనకు మంత్రోపదేశం చేస్తారు, తర్వాత జ్ఞానాన్ని తెలియజేస్తారు. మంత్రం చాలా శ్రేష్టమైనటువంటిది. మంత్రం ఎలా పనిచేస్తుందంటే, మంత్రశక్తి నిరంతరం మంత్రాన్ని మనం ఉచ్చరించడం చేత మన స్థూలంలో నుంచి ఆ యొక్క శక్తి శబ్ద తరంగాలు, ఆ శక్తి తరంగాలు మన మనస్సుని బుద్ధిని తాకి మనను ఊర్ధ్వగమనం చేయించి మనను బ్రాహ్మ్య స్థితికి చేర్చేటువంటి అవకాశం మంత్రానికే ఉంది. కాబట్టి నిరంతరం మంత్రస్మరణ చేసి ఆ యొక్క మంత్ర సిద్ధిని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకే మనం ఏంటంటే ఆ స్థితి కుదిరినా కానీ గురువు జీవించి ఉన్నంతకాలం గురువుని అనుసరిస్తూనే ఉంటాం. అంటే శరీరంతో ఉన్న గురువు అని కాదు అర్థం. గురువు శరీరంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా గురు సన్నిధానానికి వెళ్ళాలి. గురువుకి దూరం కాకూడదంటే అవకాశం ఉన్నప్పుడు గురువు దగ్గరకు వెళ్తూ ఉండాలి. వెళుతూ ఉంటే కొన్ని మెలకువలు చెప్తారు. జీవన విధానంలో మనం ఎలా జీవించాలి అనేటువంటి కొన్ని మెలకువలు వారు చెప్తారు. మేలుకొలుపు అంటే అదేకమ్మా, గురువు మనల్ని మేలుకొలుపుతాడు. అంటే ఏ సందర్భాన్ని బట్టి మనం ఎక్కడెక్కడైతే మనకు జీవన విధానంలో ఏమైనా ఎలా జీవించాలో మనకు అర్థం కానటువంటి సందర్భంలో వారు మనకి సూచన చేస్తారు. అప్పుడు మనకి వారి యొక్క అనుభవం కానీ వారి యొక్క ఆలోచన విధానం కానీ మనకు ఉపయోగపడుతుంది. అట్లా ఎక్కువ శాతం అమ్మ గురువును అనుసరించడం అంటే వారు చెప్పిన పద్ధతిగా జీవించడం. దీన్ని స్థాన శుశ్రూష అంటారు మనకి వేదాంతంలో, మన సాంప్రదాయంలో. గురువుకి 4 రకాల సేవలు చేయాలంటారు. 4 శుశ్రూషణములు లోలతగా వించుకొనుచు లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు ఇంతే చాలన్నా, నీతో కూడా ఇది మరువకన్నా, కీలో తెలియని చదువు చాలా చదివేందుకు చాలించి నీ విట్టి కీలు తెలిసితీవేని చాలు చాలన్నా, నీతో కూడా ఇది మరువకన్నా అని చెప్పారు. అంటే 4 రకాల సేవ చేయాలి. ఎందుకు అంటే సద్గురువు ఏం చేస్తారంటే 4 రకాలుగా బోధ చేస్తారు. సాంఖ్యము, తారకము, అమనస్కము, పరిపూర్ణం. సాంఖ్యము, తారకము, అమనస్కము, పరిపూర్ణం అనేటువంటి 4 రకాలుగా గురువు బోధ చేస్తారు. కాబట్టి శిష్యుడు 4 రకాలుగా సేవ చేయాలి. ఆత్మ శుశ్రూష, అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, 4 రకాల సేవ. అర్థమైనా? దీంట్లో నిన్న మనం చెప్పుకున్నాం, నిన్న సాయంత్రం స్థాన శుశ్రూష. స్థాన శుశ్రూష అంటే గురువు ఎక్కడుంటున్నారో, గురువు ఉండేటువంటి ప్రదేశం ఏదో గుర్తించి గురువు యొక్క స్థానానికి వెళ్ళి ఆ యొక్క గురువు యొక్క సన్నిధిలో శిష్యుడు తాను ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు సేవ చేయాలి. తన అవసరం ఏముందో ఆ అవసరాన్ని పూర్తి చేయాలి గురువు యొక్క సన్నిధిలో. సపోజ్ ఉదాహరణకి మీరు గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్నారు. మీరు ఒకవేళ మీరు మంచిగా ఏదైనా చేయగలుగుతారమ్మా, మీరేం చేయగలుగుతారో అది పూర్తి చేయాలి. ఆశ్రమం కాడికి వచ్చినప్పుడు లేదా గురువు గారి ఇంటికి వచ్చినప్పుడు స్థాన శుశ్రూష, గురువు యొక్క స్థానంలో నువ్వేం చేయగలవు, నీకేమొచ్చో అది చేసి చూపెట్టాడు. మనకొచ్చింది మన గురువు గారికి అవసరమైంది. గురువు గారికి ఏది అవసరం అది చేయాలా, మనకు వచ్చింది చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఆయన ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అనుకోమ్మా, గురుస్థానానికి వచ్చారు ఎలక్ట్రీషియన్. ఆయన అక్కడ ఫ్యాన్ చెడిపోయింది అనుకోమ్మా, ఎలక్ట్రీషియన్ ఏం చేయాలి? గురుస్థానానికి వచ్చినప్పుడు ఫ్యాన్ చేయాలి, అంతే. ఆయనకు వచ్చిన విద్యను అక్కడ వినియోగించాలి, ఆ అవసరాన్ని తీర్చాలి, ఆ అవసరాన్ని తీర్చాలి. ఒక కార్పెంటర్ గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నారమ్మా. అతను గురువు గారి యొక్క స్థానానికి వచ్చాడు, గురువు యొక్క స్థానానికి వచ్చాడు. కార్పెంటర్ ఏం చేయాలా? ఆ తలుపుకి గడి లేదు, వెంటనే గుర్తించి అదిగో ఈ గడి లేదు కాబట్టి ఆ గడి పెట్టాలి. బోల్ట్ సరిగా లేదు, బోల్ట్ ఫిట్ చేయాలి.
ఒక మేస్త్రి ఉన్నారమ్మా, ఇల్లు కట్టేటువంటి మేస్త్రి, సుతార మేస్త్రి ఉన్నారమ్మా. గురువు గారి ఆశ్రమం కాడికి వచ్చారు, లేదా గురువు యొక్క స్థానానికి వెళ్ళారు. ఏం చేయాలా అంటే ఆ గురువు గారి ఇంటికాడ ప్రారీ గోడ కాడ కొద్దిగా వర్షానికి కొద్దిగా 4 ఇటుకలు ఊడినట్టుంది. అప్పుడేం చేయాలి, వెంటనే 4 ఇటుకలు తెచ్చి కొద్దిగా ఇసుక సున్నం తీసుకొచ్చి సిమెంట్ తీసుకొచ్చి అది మంచిగా సెట్ చేసి ప్లాస్టింగ్ లాగా చేసి అది చేయాలి. అది స్థాన శుశ్రూష అంటే. స్థాన శుశ్రూష అంటే గురువు యొక్క స్థానానికి వెళ్ళి మనం ఏం చేయగలుగుతామో అది చేయాలి. గురువు గారికి ఏది అవసరం, గురువు గారి యొక్క అవసరాన్ని గుర్తించి ఇక్కడ అర్థమైందమ్మా. ఒక ఆయన గురువుగారి దగ్గరకు వస్తా స్థాన శుశ్రూష చేయడానికి అని వచ్చిండు గురువుగారు. ఆయన వచ్చి మొత్తం ఊడ్చి మొత్తం తడిబట్టేసిండు. ఇక ఆయన చూసిండు అనమాట, గురువుగారు ఆశ్రమానికి వస్తే ఊడ్చి తడిబెట్టేయాలి అనుకున్నాడు. అప్పుడే ఒక ఆయన వచ్చి ఊడ్చి తడిబట్టేసి పోయిండు అనమాట. పోయిన తర్వాత ఏనొచ్చిండు, గంటకి ఏనొచ్చిండు, నేను ఇంతకుముందు గురువుగారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇది చేసిండు అని చెప్పి మళ్ళీ ఈయన కూడా మళ్ళీ ఊడ్చి తడిబట్టేసిండు. ఇంకొక ఆయన వచ్చిండు, ఆయన కూడా మళ్ళీ ఊడ్చి తడిబట్టేసిండు. ఇన్ని అవసరమా? ఇన్నిసార్లు అంటే ఎవరో చేసింది చేయటం కాదు, ఎవరో ఏదో చేశారని చేయటం కాదు, నీకేమొచ్చో నువ్వు చేసేటువంటిది గురువు గారికి ఎంతవరకు అవసరమో అంతవరకు చేస్తే అది స్థాన శుశ్రూష. అర్థమైందమ్మా. ఇవి సపోజ్ మీరు వచ్చారమ్మా, ఉదయం మీరేమన్నారు, అయ్యా నేను ఏదన్నా కూర కానీ ఒకటి చేస్తా నాకు వచ్చింది అన్నారు, అవునమ్మా. అర్థమైందా? ఇప్పుడు మేము తిననే కాదు మీరు చేయాల్సింది, అర్థమైందమ్మా. ఇప్పుడు సపోజ్ మీకు గోంగూర చేశారు, అందరు తిన్నారు, బాగుందన్నారు. రసం పెట్టారు, తిన్నారు, అందరు బాగుందన్నారు, అవునా కదా? ఇది స్థాన శుశ్రూష. అంటే గురువు యొక్క స్థానానికి వచ్చినప్పుడు నువ్వు ఏం చేయగలవు, అక్కడ నీ అవసరం ఏంటి గుర్తించి నీ అవసరాన్ని నీవు పూర్తి చేయాలి. శిష్యుడు తన యొక్క గురువుగారి యొక్క అవసరాలను తీర్చేయటం ఏదైతే ఉంటుందో అది స్థాన శుశ్రూష. అంటే గురువుగారికి మెడిసిన్ అవసరం, నీ దగ్గర వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చి ఒక ట్యాబ్లెట్ తీసుకొచ్చేవు, అది అవసరం. అదేనమ్మా, ఇది స్థాన శుశ్రూష అంటే. అది అంగ శుశ్రూష అని ఉంటుంది. ఇంకోటి గురువు యొక్క స్థానానికి వెళ్ళి సేవ చేసే దాంట్లో బోధ వినటం కూడా సేవలో భాగమే. మిగతా అన్నీ చేయటం ఎట్లో బోధ వినటం, అర్థమైందమ్మా. ఇప్పుడు గురువు గారికి దగ్గర బోధ వినాలన్నమాట. గురువుగారి దగ్గరకు వచ్చి బోధ వింటే ఎక్కువ వంట పట్టుద్ది, అర్థమైందమ్మా. బోధ వినేదానికి కూడా చాలామంది ఏంటంటే వాళ్ళ ఇంటికే గురువుగారిని ఆహ్వానించుకొని బోధ వినాలనుకుంటున్నాం, అది కూడా ఓకే, ఎప్పుడన్నా ఒకసారి అలా ఓకే. ఎప్పుడైనా ఖచ్చితంగా గురువుగారే మా ఇంటికి రావాలి, నేను గురువుగారి ఇంటికి పోనని అనుకోవడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఎట్లా అంటే అమ్మా, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రమూర్తి ఇద్దరు మనకి ప్రామాణికం అన్నమాట. శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ గురువుగారి యొక్క ఆశ్రమం కాడికి వెళ్ళాడు, సాందీప మహర్షి ఆశ్రమం కాడికి, ఉజ్జయినిలో. అదేనమ్మా, సాందీప మహర్షి ఆశ్రమానికి వెళ్ళి బోధ గ్రహించాడు, సేవ చేశారు. బలరామకృష్ణ ఇద్దరు కూడా గురువు యొక్క ఆశ్రమం కాడికి వెళ్ళి గురువుగారి యొక్క ఆశ్రమంలో ఒక శిష్యుడు ఎలా సేవ చేయాలో అవన్నీ చేశారు, అర్థమైందమ్మా. సమిధలు తీసుకురావాలంటే సమిధలు తీసుకొచ్చారు, పండ్లు తీసుకురావాలంటే పండ్లు తీసుకొచ్చారు, కందమూలాలంటే మూలాలు, పాలంటే పాలు, నెయ్యి అంటే నెయ్యి, ఏదంటే అది తీసుకొచ్చి సేవ చేశారు, అర్థమైందమ్మా. అలా గురువు యొక్క సన్నిధికి వచ్చి సేవ చేస్తూ వారు చెప్పేటువంటి జ్ఞానాన్ని గ్రహించారు, ఆచరించారు. ఇది శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిందన్నటువంటిది. ఒక అవతార ధర్మం అంటే ఆ అవతారంలో ఎలా జరిగింది, ఈ అవతారంలో ఎలా జరిగింది ఏంటన్నదానికి మీకు క్యాలిక్యులేషన్ కోసం, అర్థం కావటం కోసం గుర్తు చేస్తున్నాను అన్నమాట. శ్రీరామచంద్రమూర్తికి కూడా కొన్ని సందేహాలు కలిగినాయి చిన్నప్పుడు. అర్జునుడు ఎలా దుఃఖించాడో శ్రీరాముడు కూడా అలాగే దుఃఖించాడు బాల్యంలో, అర్థమైందమ్మా. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళారు. వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్ళి నాకు ఇలా కొన్ని విషయాలకు సంబంధించినటువంటి సందేహాలు ఉన్నాయి, అలాగే నేను దుఃఖంతో ఉన్నాను, నా దుఃఖాన్ని పోగొట్టడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని బోధించండి అంటే అప్పుడు వశిష్ఠుడు యోగ వాసిష్టం అనేటువంటి గ్రంథాన్ని చెప్పారు, జ్ఞానాన్ని. అంటే వశిష్ఠుడు శ్రీరామచంద్రమూర్తికి బోధించినటువంటి జ్ఞానమే యోగ వాసిష్టం. 33,000 శ్లోకాలే ఉంటాయి.
3000 శ్లోకాలే ఉంటాయి. నాకు కరెక్ట్గా గుర్తులేదు ఎన్ని శ్లోకాలను. దాన్ని విద్యాప్రకాశానంద గిరి వారు సింప్లిఫై చేసి వశిష్ఠ గీత అని అందించారు. యోగ వాసిష్టం అంత పెద్దగా ఉంటుంది, అన్ని శ్లోకాలు అందరూ చదువుకోలేరని చెప్పి దాన్ని సింప్లిఫై చేసి దాని యొక్క రసారాన్ని వశిష్ఠ గీత అని చెప్పి విద్యాప్రకాశానంద గిరి స్వాముల వారు మనకు అందించారు. ఓకే, అర్థమైందమ్మా. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠుని ద్వారా జ్ఞానాన్ని పొందారు, శ్రీకృష్ణ పరమాత్మ సాందీప మహర్షి ద్వారా జ్ఞానాన్ని పొందారు. ఇద్దరు ఓకే, అర్థమైందమ్మా. కానీ శ్రీరామచంద్రమూర్తి వాళ్ళ గురువు ద్వారా విన్నటువంటి బోధ ఏదైతే విన్నదో ఆ యోగ వాసిష్టం అనేటువంటిది ఈ లోకంలో అంత ప్రాచుర్యంలోకి రాలేదు. అదే శ్రీకృష్ణ పరమాత్మ విన్నటువంటి సాందీప మహర్షి ద్వారా విన్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతగా అందించారు మనకి. భగవద్గీత ఉన్నంత ప్రాచుర్యంలో యోగ వాసిష్టం అనేటువంటిది అంత ప్రాచుర్యంలో లేదు. ఎందుకు అంటే మన పెద్దలు వాళ్ళ అనుభవాన్ని చెప్తే నేను విన్నది చెప్తున్నాను అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ గురువు దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని పొందాడు, కానీ శ్రీరాముడు గురువు దగ్గరకు వెళ్ళి పొందల, గురువునే తన దగ్గరకు తెప్పించుకొని జ్ఞానాన్ని పొందాడు. ఇంకోటి, శ్రీకృష్ణ పరమాత్మ కింద కూర్చొని బోధ విన్నాడు, గురువుగారు పైన కూర్చున్నారు సాందీప మహర్షి, కృష్ణుడు కింద కూర్చున్నారు. కానీ అక్కడ మరి ధర్మాలు త్రేతాయుగంలో జరిగిన ధర్మం ఎలా ఉందంటే శ్రీరామచంద్రమూర్తిని గురువుగారు ఆహ్వానించి ఇద్దరు సమానమైనటువంటి ఆసనాల్లో కూర్చున్నారు. శ్రీరామచంద్రమూర్తి కూర్చున్న ఆసనానికి సమాన ఆసనంలోనే వశిష్ఠుడు కూడా అంత సమానమైనటువంటి స్థానంలోనే ఆసనాన్ని ఏర్పాటు చేసి బోధ గ్రహించినట్టుగా చెప్తారు. అర్థమైందమ్మా. ఒకటి ఏంటంటే గురువు దగ్గరకు వెళ్ళి బోధ గ్రహించితే ఉండే అనుభవం వేరు, గురువును తన దగ్గరకు రప్పించుకొని బోధ వినటం వేరు. ఆ గ్రహించటం వేరు, ఆచరించే విధానంలో కూడా చేర్పు మార్పులు వచ్చినాయి. ఇద్దరు అవతార పురుషులే. ఇంకో వేరియేషన్ ఏమని చెప్తారంటే దీనికి కారణాలు గుర్తించినటువంటి సందర్భంలో భగవంతుడు ఒక మానవుడికి చెప్పినటువంటిది భగవద్గీత. సాక్షాత్తు అవతారమూర్తి అయినటువంటి భగవంతుడు ఒక మానవుడికి ఒక మానవుడికి ఒక అర్జునుడికి చెప్పినటువంటి బోధ భగవద్గీత. అంటే దేవుడు భక్తుడికి చెప్పాడు. కానీ అక్కడ మనకి రామాయణంలో ఏం జరిగింది, ఒక నరుడు దేవుడికి చెప్పింది, ఒక మానవుడు భగవంతుడికి చెప్పిన బోధ అది. ఒక వశిష్ఠుడు అనేటువంటి ఋషి, ఒక మానవ ఋషి అవతారమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తికి చెప్పినటువంటి బోధ గొప్పదే. అది సాందీప మహర్షి చెప్పిన, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన, వశిష్ఠ మహర్షి చెప్పిన, శ్రీరామచంద్రమూర్తి చెప్పిన బోధ గొప్పదే. కానీ మరి ఆ ప్రాచుర్యంలోకి రావటం, దీని వెనక ఇన్ని కారణాలు ఉన్నట్లుగా చెప్తారు. అర్థమేమో. స్థాన శుశ్రూష అంటే మనం గురుస్థానానికి వెళ్ళి మన సందేహాలను నివృత్తి చేసుకోవాలి, మన సంశయాలను అడిగి తెలుసుకొని నివృత్తి చేసుకోవాలి. అది సమయస్ఫూర్తితో. రూప గురుదేవా నీకు వందనం, శ్రీకర శ్రీ సత్యయాఖ్య నీకు వందనం. ఓంకార రూప గురుదేవా నీకు వందనం, శ్రీకర శ్రీ సత్యయాఖ్య నీకు వందనం. అక్షర రూపంబుతోను ప్రాణుల మృదిలోన నిలచి రక్షణ కవచంబులాగా నిరతము కాపాడుచున్న ఓంకార రూప గురుదేవా నీకు వందనం, శ్రీకర శ్రీ సత్యయాఖ్య నీకు వందనం.
మోహంబు దీర్చు దివ్యా తేజంబు నీవు ధర్మ మార్గము చూపు సత్య సద్గురుదేవా బాధలు ఇక మోయలేను భారము నీదేను తండ్రి పదములు విడబోను మదిన ప్రాణము పోయేటి వరకు ఓంకార రూప గురుదేవ నీకు వందనం శ్రీకర శ్రీ సత్యయాఖ్య నీకు వందనం నిన్నే నమ్మితినయ్య నన్ను మరువాకు తండ్రి గుండెల్లో పెట్టుకొని గురిగా సేవింతునయ్యా అన్ని దైవాలు నాకు నీవేయని సేవించా అన్ని విధములు నన్ను నీవే కడ చేర్చవలను ఓంకార రూప గురుదేవా నీకు వందనం శ్రీకర శ్రీ సత్యయాఖ్య నీకు వందనం దీనుల మొరలాలకించు దివ్యా సద్గురు స్వామి శరణని వేడెదను స్వామి కరుణను కురిపించవయ్యా సర్వైరాపురమునందు సత్య సద్గురుదేవ సర్వైరాపురమునందు సత్య సద్గురు స్వామి కృష్ణుని జీవించి ఎలను కాంతిని విడిపించినారో ఓంకార రూప గురుదేవా నీకు వందనం శ్రీకర శ్రీ సత్యయాఖ్య నీకు వందనం ఓంకార రూప గురుదేవా నీకు వందనం శ్రీకర శ్రీ సత్యయాఖ్య నీకు వందనం శ్రీకర శ్రీ సత్యయాఖ్య నీకు వందనం శ్రీకర శ్రీ సత్యయాఖ్య నీకు వందనం నీకు వందనం నీకు వందనం నీకే వందనం అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.